ఓ బాబు బాబు ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. జిందాబాద్ సిపిఎం. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలకు 600 రూపాయలు చెల్లించాలి. పెరిగిన ధరలకు అనుకూలంగా ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి ఉపాధి హామీ కూలీల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధి హామీ కూలీల ఐక్యత. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యం లోపల సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం 1,00,000 కోట్లతో ఉన్న బడ్జెట్ను ప్రతి సంవత్సరం కుదించుకుంటా ఆ బడ్జెట్ను తగ్గించుకుంటా ఉపాధి హామీ కూలీలకు సరైన వేతనం చెల్లించకుండా కేవలం 200-250 రూపాయలతో సరిపెట్టుతున్న పరిస్థితి. మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలలో అడ్డగోలుగా ధరలు పెంచుకుంటూ పోతే మరి ఇలా ఉపాధి హామీ కూలీలకు మీరు ఇచ్చే 250 రూపాయలు అది ఏ మూలకు సరిపడడం లేదు. మరి సిపిఎం పార్టీ డిమాండ్గా ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలని, అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో 1,00,000 కోట్లకు కుదించాల్సిన బడ్జెట్ను ఏటికి కుదించుకుంటా కేవలం 85,000 కోట్లకే కుదించడం అనేది మరి ఇది కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించవలసిన బాధ్యత ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దిశగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉపాధి హామీ కార్మికుడు బతికే పరిస్థితి లేదు. ఎటు చూసినా ఇవాళ పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఏ రంగం చూసుకున్నా ఇలా ఒక సామాన్యుడు కార్మికుడు కష్టజీవి కొనే పరిస్థితి లేదు. కాబట్టి వారికి మీరు ఇచ్చే డబ్బులు ఏమాత్రం మూలకు సరిపడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ కూలీల ఐక్యత, ఉపాధి హామీ కూలీల ఐక్యత. రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. రోజువారీ కూలీ 600 రూపాయలు చెల్లించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం.